గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు పట్టణాల్లో సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలిచ్చారని, ఆ ఇళ్ల స్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యం కాని ప్రాంతాలలో కేటాయించారని, అందులో చాలా మంది పేదలకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు చూపలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని సిపిఐ ఆనాడే వైసీపీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతరు చేయకుండా మొండిగా ముందుకెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లను మార్పు చేసి పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతంలో నివాసుల పేదలకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలి. పట్టణ ప్రాంతంలో నివాసుల పేదలకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలి. ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలి. ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలి. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పట్టణాల్లో ఉన్న పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వం సెంట్ ఇచ్చింది చాలామంది పేదలకి, రాష్ట్రంలో 35 లక్షల మందికి ఇచ్చారు. వాళ్ళకు కూడా 1 సెంటు కలిపి 2 సెంట్లు దగ్గరలో ఇస్తామని వాగ్దానం చేశారు. ప్రజలందరూ నమ్మారు. కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న పేదలకు 2 సెంట్లు, గ్రామాల్లో ఉన్న పేదలకు 3 సెంట్లు ఇవ్వాలా, 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామన్నారు. అది ధరలు పెరిగాయి కాబట్టి సరిపోదు కాబట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చి పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 61వ సచివాలయ పరిధిలోని జీవీఎంసీ 5వ వార్డు కళానగర్లో ఇంటింటికి వ్యక్తిగత దరఖాస్తులు నింపుకొని పేదలందరూ వచ్చారు. ఈ దరఖాస్తులన్నీ 61వ నెంబర్ కార్యాలయ సచివాలయ కార్యదర్శి గారికి మేము అందజేస్తాం. ఇది విచారణ చేసి త్వరలోనే పేదలందరికీ, అర్హులైన వారందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలా, ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో సెక్రటరీ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ పేదలందరూ అర్హులు. ఏదైనా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకొని పేదల హృదయాలలో చిరస్మరణీయుడిగా ఉండాలని కూటమి ప్రభుత్వాన్ని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.